నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సత్వప్రధానాయ నమః అని కీర్తిస్తున్నారు తర్వాతి నామంలో. సత్వప్రధానాయ నమః అన్న నామానికి అర్థం ఏమిటంటే, ఏ గుణము ప్రకాశించినప్పుడు ఎప్పుడూ అందరికీ ఉపకారమే జరుగుతూ ఉంటుందో, తనకి తాను ఉపకారమే చేసుకుని ప్రశాంత స్థితిని పొందగలిగి ఉంటాడో, అటువంటి గుణము ప్రకాశిస్తే దాన్ని సత్వగుణం అంటారు. సత్వగుణం ఎప్పుడూ ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. అది సాధన చేత వస్తుందంతే. సాధన ఉందనుకోండి, ఎంచుకున్న మార్గాన్ని బట్టి సత్వగుణం ఉంటుంది. మార్గాన్ని ఎంచుకుని, నేను నిన్న మీతో అన్నానే, మనసుకి మీరు ఆలంబనం ఇవ్వలేదనుకోండి, మనసు సత్వగుణంలో చాలా తక్కువసేపు ఉంటుంది. రజోగుణం చేత తమోగుణం చేత ఎక్కువ కప్పబడిపోయి ఉంటుంది. సత్వగుణంలో ఉంది అని గుర్తు ఏమిటి అంటే, భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట చెప్తాడు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. సత్వగుణంతో ఉన్నాడు అని గుర్తేమి అంటే, జ్ఞానేంద్రియములు ఏం చేసినా పరమ ప్రశాంతతతో అందరికీ ఉపకారం జరిగేటటువంటి పనులే చేస్తూ ఉంటాయి. అది ఇంద్రియ ద్వారములన్నిటి నుండి ఆ ప్రకాశము కనపడుతూ ఉంటుంది. అంటే కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, ఉద్విగ్నతకి లోనై ఉండవు. అంటే కన్ను ఎరుపు జీర పొందడం, అవతల వారిని అభిశంసించడం అటువంటిది ఉండదు. అంత ప్రశాంత స్థితిలో ఉంటాడు. ఊపిరి ప్రశాంతంగా తీసి విడిచిపెడుతుంటాడు. మాట భగవత్ సంబంధమై ఉంటుంది. నడిచి వెడితే ఉద్వేగం ఉండదు. ఆహారం తీసుకుంటుంటే అంత శాంతంగా ఉద్వేగం లేకుండా సాత్వికమైన ఆహారము, మితాహారము, దైవర్పితాహారము, పవిత్రాహారము, న్యాయార్జితాహారము తీసుకుంటాడు. ఏదో తిన్నాను కడుపు నింపుకున్నాను కాదు. సాత్వికాహారం, ఏది తిన్న కారణం చేత శరీరంలో సత్వగుణం నిలబడుతుందో అటువంటి ఆహారం. బాగుంది కదా అని కడుపులో గాలి తిరగడానికి కూడా చోటు లేనంత తినడం. ఎంత తింటే జీర్ణం అవ్వడానికి సదుపాయం ఉంటుందో అంతే తీసుకుంటాడు. మితాహారం, దైవర్పితాహారం, ఏది తింటున్నా ఆకలి వేసేటప్పటికే అన్నాన్ని ఇచ్చినవాడు పరమాత్మ. ఆయనకు నివేదన చేసి తింటాడు. ఆయనకు నివేదన చేసి తిన్నాడు అంటే ప్రసాదం తాను తిన్నాడు. ఉత్తరాపోసనం పట్టారు అంటారు. ఉత్తరాపోసనం పట్టారు అంటే దానికి గుర్తు ఏమిటంటే, ఆయన తిన్నది ఏదో దాని చేత సమస్త ప్రాణుల కడుపు నిండుగాక, ఆ భావనకి ఉత్తరాపోసనం అంటారు. అటువంటి ఉత్తరాపోసనం పట్టాడు అంటే అన్ని ప్రాణుల కడుపు నిండాలని సద్భావన పొందుతాడు. అట్లాగే మాట్లాడుతున్నాడు అనుకోండి, అవతల వారికి చక్కగా సంశయం తొలగిపోయి కార్యము దక్షతతో చేయడానికి వీలైన మార్గాన్ని నిర్దేశిస్తాడు.
ఆలోచన అంత చక్కటి ఆలోచన చేస్తాడు. సత్వగుణ ప్రధానుడయ్యున్నాడు అని గుర్తు. చదువుతున్నాడు అనుకోండి, ఎప్పుడు సత్వగుణ సంబంధమైన విషయములు చదువుతుంటాడు. వింటున్నాడు అనుకోండి, ఎక్కువ అటువంటివే వింటుంటాడు. మాట్లాడితే అవే మాట్లాడుతూ ఉంటాడు, పాడితే అవే పాడుతూ ఉంటాడు. అంటే ఏది చేస్తున్నా ఇంద్రియ ద్వారముల నుండి సత్వగుణ ప్రకాశనము తెలుస్తూ ఉంటుంది. అది దాస్తే దాగేది కాదు, తెలిసిపోతుంది. రజోగుణమైనా తెలిసిపోతుంది, తమోగుణమైనా తెలిసిపోతుంది. రజోగుణం కోరికతో ఉద్వేగంతో ఎగిరిగిరి పడిపోతూ ఉంటాడు. సత్వగుణం ఉన్నవారు ఎప్పుడూ అటువంటి పరమ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారు. తపస్సు, ఏది చేసినా తపస్సే. చదువుకుంటున్నాడు అనుకోండి, తపస్సు, అలా చదువుతాడు. చదివాడంటే అది వెళ్ళిపోయింది మస్తిష్కంలోకని గుర్తు, అలా చదువుతాడు. మాట్లాడితే అలా మాట్లాడతాడు. ఏది చేయనివ్వండి, ఇంకా అది ఇది అని ఏమి, ఏది చేసినా ఇతరులకు శాంతికారకం, తనకు శాంతికారకం. అట్లా ఉండగలిగితే దాన్ని సత్వగుణ ప్రధాన జీవితము అని పిలుస్తారు. అటువంటి సత్వగుణంతో ఉంటాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటుంది భగవద్గీత. సత్వగుణము ఎవరి యందు ఉంటుందో వాళ్ళు జ్ఞాన సముపార్జనం చేయగలుగుతారు. సత్వగుణం లేదనుకోండి, రజోగుణ తమోగుణములు ఎక్కువగా ఉన్నవాళ్ళు తొందరగా మర్చిపోతారు, చాలా తొందరగా మర్చిపోతారు. ఎంత తొందరగా అంటే అంత తొందరగా. ఎందుకని అంటే రజోగుణం ఒక తుఫాన్లా విజృంభించి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తీరం దాటే ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడండి, తీరం దాటే ముందు కాసేపు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అప్పుడే పెద్ద ప్రమాదం. ఎక్కడో ఏదో వింటూ ఉండడం, ఏ పూజ దగ్గర ఉన్నాడు అనుకోండి, కాసేపు అలా ఉన్నట్టు ఉంటాడు, అంటే తర్వాత లేచాడో తీరం దాటిందే. సుందరకాండలో రావణాసురుణ్ణి వర్ణిస్తారు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. ఎన్నో భూషణాలు పెట్టుకున్నాడు, రోమకూపాల్లోంచి బ్రహ్మతేజస్సు కొడుతోంది. కానీ ఎందుకు ఎలా ఉన్నాడు అంటే ఒక పెద్ద సౌధం, అద్భుతమైన సౌధం, అందరికీ చూడాలనిపిస్తుంది. కానీ ఎక్కడుందండి, ఓసారి చూసొస్తామంటే శ్మశానంలో కట్టారు. ఎవరెడతాడు చూడడానికి? పడుకోండి మీరు వెళ్ళి హాయిగా రోజు పడుకోండి అంటే మాత్రం ఎవడు పడుకుంటాడు అక్కడ? శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. రజోగుణ తమోగుణాలు ఏం చేస్తాయంటే, తమోగుణం ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడప్పుడు పడుకుందామని చూస్తాడు. అలా నిద్రపోతే మర్చిపోరు అన్నీ. నిద్ర మరుపుని కల్పిస్తుంది. అంత నిద్ర, ప్రయాణం చేస్తే నిద్ర, నించుంటే నిద్ర, కూర్చుంటే నిద్ర, చిన్న పని చేస్తే నిద్ర, అంత నిద్రకి వశపడిపోతే ఇంకా కార్యదక్షత ఉండదు, ఉత్సాహం ఉండదు, ఉత్సాహం లేమి అలవాటైపోతుంది. రజోగుణం ఉందనుకోండి, లౌకికమైన కోరికలు ఎప్పుడు వాటిలోనే తిరుగుతోందనుకోండి, పాపం ఏదో విందామని ప్రయత్నం చేస్తాడు, కానీ ఎక్కడ గుర్తుంటుంది? ఆ తుఫాన్లో అది తీరం దాటుతుంటే ఆ హోరులో ఏం గుర్తుండవు. సత్వగుణ ప్రధానుడై ఉన్నాడు అనుకోండి, ఏది విన్నాడో అది జ్ఞాపకం ఉండిపోతుంది, ఏది చెప్దామనుకున్నాడో అది చెప్పగలుగుతాడు, ఏది చదువుతున్నాడో అది బుర్రలోకి ఎడుతుంది, ఏది చేస్తున్నా ప్రశాంతంగా చేస్తాడు, ఉద్విగ్నత ఉండదు. అందుకని జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగడానికి కారణము సత్వగుణం. అందుకే అటువంటి సత్వగుణం ఎవరి యందు ఎక్కువ ప్రకాశిస్తూ ఉంటుందో వాళ్ళు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఆ సత్వగుణం ఉన్నవాళ్ళు స్వర్గలోకాన్నే పొందుతారు. ఎందుకనంటే ఎప్పుడూ ఉత్తమమైనటువంటి కార్యాలే చేస్తూ ఉంటారు, నీచ కార్యముల యందు మనసు ప్రవర్తించదు. కాబట్టి వాళ్ళు ఆ విశేష పుణ్యరాశి చేత స్వర్గలోకానికి వెడతారు. కాబట్టి ఏ రకంగా చూసినా సత్వగుణం అంత గొప్పది. అయితే సత్వగుణం కూడా పూర్తిగా గొప్పది అని చెప్పడం కష్టం. సత్వగుణం కూడా దాటారనుకోండి, అప్పుడు ఇంకా గుణాతీతుడైపోయాడు. ఈ 3 గుణములు కూడా దాటేస్తే శుద్ధ సత్వం అంటారు. ఆ శుద్ధ సత్వము శంకరాచార్యుల వారి యొక్క స్థితి. అక్కడి నుంచి ఆయన కిందకు వస్తారు, ఒక్క మెట్టు సత్వం దాకా వస్తారు. ఎందుకు వస్తారంటే మనని ఉద్ధరించడానికి వస్తారు, మనకి బోధ చేయడానికి,
మనకి ఆదర్శంగా నిలబడడానికి, మనకి నేర్పడానికి, మనతో చేయించడానికి శుద్ధ సత్వంలోంచి సత్వం దాకా వస్తారు. అందుకని అంటుంది భగవద్గీత, గుణానేతానతీత్యత్రీ దేహీ దేహ సమద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. 3 గుణములు, సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి ఈ 3 గుణములు దాటిపోయిన వాడు ఎవరున్నాడో, శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరున్నాడో ఆయన ఇక మళ్ళీ కొన్నిటిని పొందవలసిన అవసరం లేదు. ఏమిటవి? జన్మ మృత్యు జరా దుఃఖై. మళ్ళీ పుట్టడు కాబట్టి చావడు, ఆఖరిసారి పోతుంది శరీరం. మళ్ళీ పుట్టని వాడికి ఇంకా చావేది, కాబట్టి జన్మ లేదు, మృత్యువు లేదు. అన్నిటికన్నా బాధ ఏమిటి? జరా. బాగా వార్ధక్యం వచ్చేసింది అనుకోండి, జ్ఞానం కలిగితే బెంగేం లేదు, భక్తి తీవ్రంగా ఉన్నా బెంగేం లేదు. లేదనుకోండి అన్నీ బెంగలే. ఎందుకు పెద్దవాడిని అయిపోయాను, పూర్వంలో జంతికలు తినలేకపోతున్నాను, చెగోడీలు తినలేకపోతున్నాను, పరిగెత్తలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఇంకా ఆ సుఖాలు అనుభవించలేకపోతున్నాను, ఈ సుఖాలు అనుభవించలేకపోతున్నాను, అన్ని బాధలు చేరుతాయి. భక్తి జ్ఞానములు లేనప్పుడు ఇస్మండి, లేకపోతే అదేం చేయదు. వృద్ధాప్యం చాలా గౌరవనీయమైన స్థితికి వెడుతున్నప్పుడు. కాబట్టి జరా దుఃఖై, శరీరం ఉంటే దుఃఖాలుండి తీరుతాయి. అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, పరిచయం పడుతుంది, దగ్గు వస్తుంది, ఉంటుంది, లేకపోతుంది. పిల్లలు మనకేమైనా లేకపోయినా వాడికి ఏదో ఒళ్ళు దొరతిడుతుంది మనవాడికి, అది చాలు మనం ఏడవడానికి. ఏడ్రా అలా గోకేస్తున్నాడు వీడు, అలా గోకేస్తున్నాడు వీడు అని చెప్పేసి వాడి మీదే ఉంటుంది దృష్టి. మరి మనవాడు చిన్నవాడు, వాడు అదే పనిగా చొక్కా పైకెత్తి గోకేసుకుని, చొక్కాలో చెయ్యట్టు గోకేసుకుని వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, అక్కడ సీతారామ కళ్యాణం జరుగుతున్నా తాతగారి దృష్టి ఎక్కడ ఉంటుంది? ఏడురా వాడు అలా గోక్కుంటాడు, ఎందుకురా అంటే, నాన్నగారు బాగా 2 రోజులు వర్షాలు పడ్డాయి, వెంటనే ఎండ వచ్చేసిందండి, వీడు బయట తిరిగాడు, పేద వేసేసింది, నేనేం చేయనండి, వాడు అలాగే గోకుతాడు, మీరు వాడి వంక చూడకండి బాబు అంటాడు మన కొడుకు. తాత వాడి వంకే చూసి వీడు ఏమిటి అలా గోకేస్తున్నాడు, అలా గోక్కరా అంటుంటాడు. తనకేం లేకపోవచ్చు, పడిషమో దగ్గో, మనవడు గోక్కున్నా ఏడిపోయి తాతకి. ఎందుకనంటే మరి సంసారం. జన్మ మృత్యు జరా దుఃఖై, ఇవి లేకుండా పోవాలంటే ఈ 3 దాటి పైకి వెళ్ళిపో శుద్ధసత్వంలోకి. అంత తేలిక, అదే మెట్లా, ఎంత సాధన ఉండాలి దానికి. ఆ 3 గుణములను దాటిపోతే ఇక మృత్యువే లేదు. విముక్తుడైపోయి జన్మ మృత్యు జరా దుఃఖములతో కూడుకున్న శరీరమును పొందకుండా జీవబ్రహ్మైక్య సిద్ధి పొంది గుణాతీతుడై మోక్షమును పొందుచున్నాడు. అది జీవన్ముక్తుడై శంకర భగవత్పాదుల యొక్క స్థితి గురువుగా. కానీ వారు మన కోసమని సత్వగుణంలోకి వస్తారు. వచ్చి అన్ని ఇంద్రియ ద్వారముల నుండి ఆ ప్రశాంతత వెలువడుతుండగా మనకి నిరంతరం బోధ చేస్తూ, మనని ఉద్ధరిస్తూ, మనం పతనం కాకుండా అనుగ్రహించారు. అంతకన్నా కిందకి రారిహ, సత్వగుణమునందు నిలబడి ఉంటారు. అందుకని సత్వప్రధానాయ నమః. ఇవన్నీ గుణములు. ఎన్ని గుణములు? 1 2 గుణములే గౌణములు, నామములయ్యే. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.